నగల బ్యాగును దుండగుడు చోరీ చేశాడు. ఖమ్మం గాంధీ చౌక్ లో ఈ ఘటన జరిగింది. అపహరణకు గురైన ఆభరణాల విలువ 45 లక్షల రూపాయలు ఉంటుందని రియాన్స్ బంగారం షాపు యజమాని వంకాయలపాటి కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక స్కూటీలో పెట్టిన బ్యాగ్ చోరీ అయిందని తెలిపారు. రెక్కి నిర్వహించి దుండగుడు చోరీ చేసినట్టుగా గుర్తించారు. సీసీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు రికార్డయ్యాయి. చోరీకి గురైన బ్యాగ్ లో 3 కేజీల కచ్చా వెండి తిమ్మ, 2 కేజీల వెండి, 250 గ్రాముల బంగారం ఉందని బాధితుడు వెల్లడించారు. కేసు నమోదు చేసిన ఖమ్మం 3 టౌన్ పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రెటికా బంగారం వెండి నగల బ్యాగ్ ను దుండగుడు చోరీ చేశాడు. అందుకు సంబంధించి ఆ దృశ్యాన్ని మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చోరీ చేసి ఆ బ్యాగ్ తో సహా దుండగుడు ఉడాయించి ప్రయత్నం చేశాడు. దాంట్లో సీసీ కెమెరా రికార్డులో క్లియర్ కట్ గా రికార్డ్ అయ్యాయి. ఖమ్మం జిల్లా గాంధీ చౌక్ లో ఇక్కడనైతే జరిగింది. అపహరణకు గురైన బ్యాగ్ ను తీసుకొని బైక్ లో వెళ్లిన దృశ్యాలైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దృశ్యాలు ఐఎన్ఎస్ స్క్రీన్ పై దృశ్యాన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అయితే ఆభరణాల విలువ 45 లక్షల రూపాయలు కూడా ఉంటుందని చెప్పేసి కూడా షాప్ యజమాని వంకాయలపాటి కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెక్కి నిర్వహించి అన్ని గమనించి ఈ చోరీ చేసినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ఇక చోరీకి గురైన బ్యాగ్ లో 3 కేజీల కచ్చ వెండి తిమ్మ, 2 కేజీల వెండి, 250 గ్రాముల బంగారం ఉందని బాధితుడు వెల్లడించారు. అయితే ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి ఖమ్మం 3 టౌన్ పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై చోరీకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. బ్యాగ్ ను తీసుకెళ్లి బైక్ సాయంతో దుండగుడు పరారైతున్న దృశ్యాన్ని స్క్రీన్ పై చూసుకోవచ్చు. బంగారం వెండి నగల బ్యాగ్ ను దుండగుడు చోరీ చేశాడు. ఇక్కడ ఖమ్మం గాంధీ చౌక్ లో జరిగింది. అయితే అపహరణకు గురైన ఆభరణాల విలువ 45 లక్షల రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పేసి కూడా రియాన్స్ బంగారం షాపు యజమాని వంకాయలపాటి కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక స్కూటీలో పెట్టిన బ్యాగ్ చోరీ అయిందని చెప్పేసి కూడా బంగారం షాపు యజమాని చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా ఆ షాపు ముందు నుంచి రెక్కి నిర్వహించి మరి దుండగుడు చోరీ చేసినట్టుగా కూడా గుర్తిస్తున్నారు.